మన దగ్గర లేనివే ఎత్తి చూపిస్తుంటారు. ఒకటి మన దగ్గర లేనివి, అసలు ఆ క్వాలిటీ మన దగ్గర లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కాన్ఫిడెన్స్, వీడి కాన్ఫిడెన్స్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, లేదా ఏమైనా లోపాలు ఉన్నాయి, అది ఫిజికల్ గా కావచ్చు, ఇమోషనల్ గా కావచ్చు, ఆ లోపాలను ఎత్తి చూపించి మాట్లాడుతుంటారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు బాగా బక్కగున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఒక ఫంక్షన్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, చాలా మందికి ఒక మైదార్ రోగం ఏంటయ్యా అంటే, ఇంకా లావలేదా, ఇంతేనా, ఎప్పుడు ఇంతేనా, లేదు బాగా లావు ఉన్నాడు, ఇంకా నువ్వేం తగ్గవా అంటే, వాళ్ళల్లో అదొక్కటి తప్ప ఇంకేం లేవా గ్రీట్ చేయడానికి, మాట్లాడటానికి? దాని గురించే మాట్లాడాలా? జాబ్ చేయట్లా 24, ఇంకా జాబ్ రాలేదా, పలకరించడమే దాంతో మొదలవుతుంది. యువర్ గెటింగ్ మై పాయింట్. సో ఇప్పుడు అవతల వాళ్ళని ఎంతమందిని మనం కామెంట్ చేయకుండా ఆపగలం అనేది చాలా పెద్ద ప్రశ్న. అయితే అవి రాకుండా ఆపటం ఎంతైనా మన కంట్రోల్లో లేదు. కానీ మన లోపాలనే టార్గెట్ చేస్తూ, మన వీక్నెస్ నే టార్గెట్ చేస్తూ, మన నెగిటివ్స్ నే టార్గెట్ చేస్తూ, మీరన్నట్లు ఆ కామెంట్స్ సూదుల్లా గుచ్చుకుంటాయి.